రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ఏనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్ సభలో పాల్గొన్న సీఎం త్వరలో లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి పరిగి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరుకు నీళ్లిస్తామని చెప్పారు. కేసీఆర్ అవినీతి చరిత్రను తానెందుకు తూర్చుతానని చెప్పారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారని, గోవులాంటి కాంగ్రెస్కు ఓటేసి మున్సిపాలిటీలో గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నాడో ఇవాళ రంగారెడ్డి జిల్లాలో మేము నాయకులమని చెప్పుకునే సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని హోదాలలో సంపాదించుకొని 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడితే 2018 కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి మీరు బీఆర్ఎస్ పార్టీలకు పోయినప్పుడు వారు ఏం చెప్పిండ్రు? రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండ్రు. మరి నిజంగానే అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించుంటే చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అనుమతులు, నిధులు ఎందుకు తీసుకురాలేదు? ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. నిన్నమన్న వారు వస్తున్నారు, ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రజలను కలిసే నైతిక అర్హత సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ జిల్లాను చంద్రశేఖరరావు ఎట్లాగూ మనోడు కాదు, చంద్రశేఖరరావు పరాయోడే. చంద్రశేఖరరావు పక్క చూపులే చూస్తాడు, పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు చంద్రశేఖరరావు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓట్లు, సీట్లు అన్నీ బీఆర్ఎస్కి ఇస్తే గోదావరి జలాలు మనకు తీసుకొస్తాని చెప్పలే. మేడిగడ్డ, సుందిల్లా, అందారం ఆడ లిఫ్టులు, బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభకు సభాధ్యక్షుడుగున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాదు, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసనసభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈరోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్, 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ, మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తున్నారు పార్టీ నేతలు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మంత్రులు, జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలోని వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రయోజనం ఉండదన్నారు మంత్రి వివేక్. ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందాం. ఒక్క బొట్టు నీళ్ళని ఇచ్చిందా? మనకి ఇంటింటి నీళ్ళు అన్నాడు. మిషన్ భగీరథలో 62,000 కోట్ల రూపాయలు మింగిండ్రు వీళ్ళు. ఈ రైతులు ఎవరైతే భూమి పోయిందో వాళ్ళందరికీ కూడా 10 నుంచి 12 లక్షల వరకు చెక్స్ నేను ఇవ్వబోతున్నా. ఈ పని చేయలేదు బాల్క సుమన్. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. వేరే పార్టీ కౌన్సిలర్ ఉంటే నా దగ్గరకు వస్తాడా? రాడు. ఏం లాభం? నిధులు ఎవరు ఇవ్వగలుగుతారు? నేనే ఇవ్వగలుగుతా. నేను ఎమ్మెల్యేను, మున్సిపాలిటీ మనది, నేనే ఇవ్వగలుగుతా. సో ఆమె నా దగ్గరకు వస్తే నేను ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తా. అంటే ప్రజలకు మేలు. అవునా కదా? సింగరేణికి కొత్త గనులు రాకపోవడానికి బీఆర్ఎస్ సర్కారు కారణమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టెండర్లలో పాల్గొనకపోవడంతో కొత్త బావులు రాలేదన్నారు. కొత్త బొగ్గు బావులు రాకపోవడంతోనే ఉపాధి అవకాశాలు తగ్గాయన్నారు. తానే RK5 గనిని తీసుకువచ్చానని చెప్పారు. తాడిచెర్ల మైన్లో అక్రమాలు జరిగితే అడ్డుకున్నానని తెలిపారు. దోచుకున్న సంపద కోసం కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయతీ నడుస్తుందని ఫైర్ అయ్యారు. ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు మంత్రి వివేక్. ఈరోజు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు ఈ నైని ప్లాంట్లో అవకతవకలైనాయి అని. నేను ఇదే ప్రశ్నిస్తున్నాను టీఆర్ఎస్ నాయకులకు. వేలంలో పాల్గొని ఆ గనులు ఏదైతే ఒరిస్సాకు పోయినాయో అదే తెలంగాణలో పెట్టుకుంటే మన తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేటి. నేను వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి వేలంలో పాల్గొని మన RK5లో ఒక గని రావడం జరిగింది. దీనివల్ల ఒక 5,000 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు అతి త్వరలోనే వస్తుంది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీలు చేసింది శూన్యమన్నారు మంత్రి వివేక్. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నల్గొండ జిల్లా చిట్యాలలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ అభ్యర్థి బరిలోకి దిగడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. పార్టీల లెక్కలను తలకిందులు చేసేలా ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్న ఆ స్వతంత్ర అభ్యర్థి ఎవరు? చిట్యాల రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్న ఆ పేరు ఏంటో తెలుసుకుందాం. ఇది నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ. ఇక్కడ 1వ వార్డు ఎస్సీ జనరల్ కి రిజర్వ్ అయిన ఈ వార్డులో రాజకీయ సమీకరణాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. కాంగ్రెస్, సిపిఎం పొత్తులో భాగంగా సిపిఎం అభ్యర్థి బరిలో ఉండగా బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు రంగంలోకి దిగారు. అయితే ఈ వార్డులో ఇప్పుడు అందరి చూపు ఒక్కరి వైపు మళ్లింది. నాగిళ్ల సుధాకర్ ట్రాన్స్జెండర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. పార్టీ గుర్తుల మద్దతు లేదు, పెద్ద నాయకుల అండలేదు. కానీ ప్రజల సమస్యలే తన రాజకీయ ఆయుధాలుగా ఎన్నికల బరిలో నిలిచారు సుధాకర్. పార్టీల మద్దతు లేకపోయినా సొంత హామీలతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. వార్డులో తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం హామీ ఇవ్వడంతో పాటు ఆడపిల్ల పుడితే 10,116 రూపాయలు ఆర్థిక సాయం, మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు 25,000 విరాళం, తాగునీటి సమస్యకి మరో RO ప్లాంట్ ఏర్పాటు, చెత్త డంపింగ్ యార్డ్ తొలగింపు, స్కూల్ నుంచి దేవాలయం వరకు స్ట్రీట్ లైట్ ఏర్పాటు, ఆంజనేయ స్వామి, మహాలింగేశ్వర స్వామి దేవాలయాలకు అర్చకుల నియామకం, నిత్య దీపారాధన హామీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. వరుస హామీలతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఊర్లో రైతులకు, పేదలకు, ప్రజలకు కోతుల బెడద ఎక్కువగా ఉంది. దాన్ని నన్ను గెలిపించిన వెంటనే దాన్ని త్వరగా కోతుల బెడద లేకుండా కృషి చేస్తాను. అలాగే మా ఊర్లో ప్రతి ఆడపిల్లకి పెళ్లికి 10,000 రూపాయలు కానుకగా ఇస్తాననుకుంటున్నాను. అలాగే మా ఊరు విద్యాలయం కానుంచి మహాలింగేశ్వర టెంపుల్ వరకు
విద్యుత్ సరఫరా లేదు. అక్కడ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేస్తాను. గ్రామంలో సుధాకర్కి రోజు రోజుకి పెరుగుతున్న ప్రజాదరణ రాజకీయ లెక్కలను తలకిందులు చేసేలా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు కూడా ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థిని సీరియస్ గా పరిగణిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాస్తున్న ట్రాన్స్జెండర్ అభ్యర్థి చిట్యాల 1వ వార్డు తీర్పు ఎలా ఉండబోతోందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. సమ్మక్క హుండీల లెక్కింపు ఇవాళ్టితో పూర్తి కాగా సారలమ్మ హుండీలను కూడా ఓపెన్ చేశారు. నాణాలను వేరు చేసి డ్రమ్ముల్లో వేసి లెక్కిస్తున్నారు సిబ్బంది. చిల్లర కాయిన్స్తో లక్షల ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. వాడుకలో లేని పైసా, 2 పైసలు, 20 పైసల నాణాలను కూడా భక్తితో సమర్పించారన్నారు. మేడారం జాతర హుండీల లెక్కింపుపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు 3వ రోజు కొనసాగుతుంది. నిన్న 2 రోజుల పాటు కౌంటింగ్ జరిగితే 6 కోట్ల రూపాయల వరకు కూడా కానుకల రూపంలో వచ్చాయి. వాటన్నింటినీ కూడా బ్యాంకులలో జమ చేశారు. ఇప్పుడు సార్లమ్మకు సంబంధించినటువంటి హుండీలు కౌంటింగ్ కోసం కూడా ఓపెన్ చేస్తున్నారు. అయితే సమ్మక్కకు సంబంధించినటువంటి హుండీలన్నీ ఓపెన్ చేసినప్పటికీ అందులోంచి వచ్చినటువంటి కానుకలు కాబట్టి అవి ఇంకా లెక్కింపు అనేది కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు. దాదాపు ఇంకొక వారం 10 రోజులు ఈ కౌంటింగ్ అంతా కొనసాగే అవకాశం ఉంది. ఈ చిల్లర కోట్ల రూపాయల ఆదాయం మేడారం జాతరలో కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కౌంటింగ్ సంబంధించి 3 రోజు ఎట్లా కొనసాగుతుంది? ఉదయం నుంచి కూడాను కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందండి. ప్రశాంతంగా ఉంది ఇప్పటి వరకు. ఈరోజు ఎక్కువ కాయిన్స్ కౌంటింగ్ అవుతున్నాయి. అదేవిధంగా సమ్మక్క హుండీస్ మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు సార్లమ్మ హుండీస్ కూడా స్టార్ట్ చేశాం. సో కాయిన్స్కి లెక్క పెట్టడం అంటే కరెన్సీ ఏమో కట్టలు కట్టడం అనేది కొంత ఈజీగానే కనిపిస్తుంటుంది, అది కూడా కష్టమైనప్పటికీ. కానీ కాయిన్స్కి సంబంధించిన కౌంటింగ్ మీద చాలా మందికి ఆసక్తి ఉంటుంది. రకరకాల కాయిన్స్ ఉంటాయి, వాటిని ఎట్లా కౌంటింగ్ చేస్తారు? కాయిన్స్ మనకి 10 రూపీస్, తర్వాత 5 రూపీస్, 2 రూపీస్వి ఓల్డ్ కాయిన్స్, కొత్త కాయిన్స్ అన్నీ కూడాను ఒక్కొక్కటి 2-3 డినామినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాటికి సపరేట్ చేసి అవన్నీ కూడాను వెయిట్ వేసి ఆ తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది మనం ఆ కాయిన్స్ కూడా బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీటిని చిల్లరగానే చూస్తామా? ఎట్లా ఉంటుంది అసలు వీటి ఆదాయం? ఇది చిల్లర అనుకుంటాం కానీ అమౌంట్ బాగానే లక్షల్లో వస్తుంది. చిల్లరగా తక్కువ అంచనా వేయాల్సిన ఇది లేదు, లక్షల్లో వస్తుంది అమౌంట్. నిన్నటికి మొన్నటికి కౌంటింగ్ సంబంధించి 3వ రోజుకి వచ్చింది. ఎట్లా ఉంది ఈ 2 రోజుల తర్వాత 3వ రోజు ఏమన్నా చేంజెస్ వచ్చాయా? ఇంకా ఎక్కువ మంది వాలంటీర్లను కావచ్చు లేదా మీ ఉద్యోగులను పెట్టి స్పీడప్ చేసే ప్రయత్నం చేశారు? ఈరోజు 3వ రోజు. అదేవిధంగా స్పేస్ కూడా పెరుగుతుంది కాబట్టి మొత్తంగా 400 మంది ఈరోజు కౌంటింగ్లో పాల్గొంటున్నారు. ఎక్కువ మందిని తీసుకుంటున్నాం త్వరగా కంప్లీట్ చేయడానికి. సో ప్రతిరోజు కూడా చూస్తే మొదటి 2 రోజులు చూస్తే 6 కోట్ల పైన వచ్చింది. 3వ రోజు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఈ రోజు కూడాను మనకు సుమారుగా ఇప్పటి వరకు 2.5 కోట్ల వరకు రావడం జరిగింది. మనకి ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఓవరాల్గా 9 crores వరకు వచ్చే అవకాశం ఉంది మొత్తంగా కలిపి ఈ రోజు వరకు. మొత్తానికైతే ఈ కాయిన్స్కి సంబంధించిన కౌంటింగ్ అనేది ఇది కంటిన్యూ అవుతుంటుందా? లాస్ట్ డే వరకు ఎట్లా ఉంటుంది అసలు? ఇది చూస్తే చాలా కష్టంగా కనిపిస్తుంది కదా. కాయిన్స్ ప్రతి ఒక్క హుండీలో ఉంటాయి కాబట్టి మనకి లాస్ట్ కంప్లీట్ అయ్యే డే వరకు కాయిన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దానికోసం సపరేట్గా కొంతమందిని పక్కన కూర్చోబెట్టి అన్నీ మనం సార్ట్ అవుట్ చేపిస్తాం. సో లాస్ట్కు ఈ కాయిన్స్ అంతా కూడా ఎట్లా నోట్ల లాగానే బ్యాంకులకు డిపాజిట్ చేస్తారా? ఎట్లా అసలు కాయిన్స్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. బ్యాంకులలో కూడా లాస్ట్ టైం చూస్తే 3 బ్యాంకులు ఉంటే 3 బ్యాంకుల మధ్య కూడా పోటీ ఉంది, మీరే తీసుకోవాలన్నట్టుగా. కాయిన్స్ రూపంలోనే మనం బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. తర్వాత ఇక బ్యాంక్ వాళ్ళు బయట ఎవరికన్నా ఇస్తారా ఏంటి అనేది ఇక వాళ్ళు చూసుకుంటారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో వాటికి సపరేట్ డ్రమ్ములు అవన్నీ ఏర్పాటు చేసాం. ప్రత్యేకంగా ఏ డినామినేషన్ కాయిన్స్ అందులో వేయడానికి సపరేట్గా మనము డ్రమ్స్ ఏర్పాటు చేసి అందులో వేయించుతున్నాము. అవన్నీ సార్ట్ అవుట్ అయిన తర్వాత వేయింగ్ మిషన్ మీద వెయిట్ వేసి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి బ్యాంక్ వాళ్ళకి ఇస్తాం. దానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. అవునండి. ఇది కాయిన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ కార్యక్రమంలో కూడా చాలామంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా కాయిన్స్కి సంబంధించినటువంటి వేరు చేసే కార్యక్రమంలో ఉన్నారు. ప్రతి ఇయర్ సమ్మక్క తల్లి కౌంటింగ్కి వస్తామండి. మధ్యలో అక్కడ మేడారికి కూడా వెళ్తాం కౌంటింగ్కి. చాలా చాలా హ్యాపీ అండి. ఇప్పుడు ఎట్లా లెక్క పెడుతున్నారు వీటిని? అన్ని డివైడ్ చేస్తున్నాం. 1 రూపీ 2 రూపీలు అన్ని స్పీడ్ చేసేస్తున్నాం. 5 రూపీస్ 2 రూపీస్ 1 రూపీలు అన్ని కాయిన్స్ అన్ని డివైడ్ చేస్తున్నాం కవర్లలో. సో ఎట్లా ఉంది కాయిన్స్
ఇబ్బంది కావట్లేక లెక్క ఏం ఇబ్బంది కావడం లేదు. దేవుడి దయతో మంచిగానే లెక్క పెడుతున్నాము. ఎక్కువ 2 రూపీస్ మనం చెల్లని అప్పటి 2 రూపీస్ కాయిన్స్ కూడా వచ్చినాయి, 3 రూపీస్ కాయిన్స్ కూడా వచ్చినాయి. పాతవి, చిన్నవి, పెద్దవి, 2 రూపీస్, 5 రూపీస్ కూడా కొత్తవి, పాతవి ఏరి పెడుతున్నాము. ఓకే, ఇవేనా ఇంకేమైనా వస్తున్నాయా? ఇంకా వస్తున్నాయి. చెల్లని 20 పైసల బండి వచ్చింది, 3 పైసలు వచ్చింది. రాగి పైస వచ్చింది, 3 పైసల బండి ఉన్న 10 పైసల బండిలు కూడా వచ్చినాయి. సో ప్రస్తుతం అయితే కాయిన్స్కి సంబంధించి కూడా మనం చూడొచ్చు, చాలా చోట్ల ఇవి కూడా 10 పైసల కాయిన్. ఇది ఎప్పుడో మన చిన్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం చూసింది. అట్లాంటి కాయిన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ మేడారం మహాజాతర కౌంటింగ్ సందర్భంగా కనిపిస్తుంటాయి. ఇది చూస్తే 20 పైసా. ఇది దాదాపు ఈ జనరేషన్ ఎవరు కూడా చూసి ఉండరు ఇట్లాంటి కాయిన్స్ అన్నీ కూడా. ఇవి ఎప్పుడన్నా చూసిందమ్మా? నేను చూసేదండి. ఏమేమి కాయిన్స్ వస్తున్నాయి? 10 పైసా కాయిన్స్, మెలకలు ఉండే 5 పైసా, 5 పైసల బిల్ల చూసా, 1 పైసా బిల్ల చూసా, 2 పైసా బిల్ల చూసా, 5 పైసా బిల్ల కాయిన్ చూసా. అవన్నీ మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాయి. 3 రకాలు కనిపించాయి. ఏమేమి? ఇప్పుడు 20 పైసా కనపడ్డది, చిన్నది 20 పైసా కాయిన్ కనపడ్డది. తర్వాత 10 పైసల నాణ్యం కూడా వెరైటీ ఇట్లా మెలకలు ఉండేది, ఆ కాయిన్ కనిపించింది. మీ దగ్గర ఏమున్నాయండి? 10 పైసల కాయిన్, 15 పైసల కాయిన్, 10 పైసా. అది మీ దగ్గర ఇంత వెరైటీగా ఉన్నాయి కాయిన్స్ ఇవన్నీ? తెలియదు, ఇవేం కాయిన్స్ తెలియదు. నిన్నైతే డాలర్స్ వచ్చాయి, సింగపూర్ డాలర్స్, అమెరికన్ డాలర్స్ వచ్చాయి. ఈసారి అయితే ఇవాళ ఏందో కాయిన్స్ వచ్చాయి, మరి తెలియదు. సో మనం ప్రస్తుతం కూడా చూస్తే వేరే దేశాలకు సంబంధించినటువంటి డాలర్స్ కావచ్చు, కాయిన్స్ కావచ్చు, అట్లాంటివి కూడా కొన్ని వచ్చాయి. చాలా వరకు ఎవరు చూడనటువంటి, ఎప్పుడు కనిపించినటువంటి 5 పైసలు కావచ్చు, 10 పైసలు కావచ్చు, చాలా చిన్న చిన్న కాయిన్స్కి సంబంధించినవి కూడా కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయమ్మా? మా దగ్గర 10 పైసలు ఉన్నాయండి. రాగి పైసా ఉందండి, ఎప్పటిది, ఎన్నికటిది రాగి పైసా. ఇగో ఇది రాగి పైసా అండి, ఎన్నికటిది ఇది. ఇగో 10 పైసలు, 10 పైసలు. ఇవన్నీ ఎప్పుడు చూశారు మీరు? మేము మాకు తెలిసినప్పుడు తెలియదు, ఇప్పుడు చూస్తున్నాం మేము కొత్తగా. అంటే మేము చిన్న పిల్లలప్పుడు తెలుసు మాకు. ఇగో ఇప్పుడు చూస్తున్నామండి అన్నీ. తల్లికి వచ్చినాం, మాకు ఎంతో తృప్తి అనిపిస్తున్నదండి. కొత్తగా అన్నీ, బంగారం, వెండి, బాషింగాలు. అసలు ఈ జనరేషన్ ఈ కాయిన్స్ చూసి ఉంటుందా? చూడలేదండి, మేమే చూడలేదు చక్కగా. ఇప్పటి జనరేషన్ ఎక్కడ చూస్తారండి? ఇవన్నీ మ్యూజియంలో పెడితే పిల్లలు చూస్తారు, తెలుస్తుంది ఇట్లుంటుందా అని. మన ఎన్నికటి కాయిన్స్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా 20 పైసలు. ఎన్నికటిది అంటే నేను చిన్న పాప అప్పుడు తెలుసు, ఇది 20 పైసలు అండి, ఎన్నికటి 20 పైసలు. ఓకే, ఇక్కడ చాలా కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్త, ఎప్పుడు చూసి ఉండం దాదాపుగా. అట్లాంటి కాయిన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆటానా కావచ్చు, ఇదే 50 పైసా అంటాం, అదే ఆటానా అనేది ఇది లోకల్గా పిలుస్తారు. ఇట్లాంటి కాయిన్స్ తోటి సహా రకరకాలైనటువంటి పైసాకి సంబంధించి ఈ రూపీ కావచ్చు, చారానా అంటాం మనం, దీన్నే పావలా. రాగి కాయిన్స్ కావచ్చు, ఆటానా, చారానా, ఇట్లా రకరకాలైనటువంటి కాయిన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ జనరేషన్లో చూడనేటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కౌంటింగ్ సంబంధించి కూడా సిబ్బందిని పెంచారు, తర్వాత వాలంటీర్లను కూడా పెంచారు, స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3వ రోజు వరకు దాదాపుగా 9 కోట్ల రూపాయల మేర అమ్మవార్లకు సంబంధించినటువంటి ఆదాయాన్ని అంతా కూడా కౌంట్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ అంతా కూడా ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, టీటీడీ కళ్యాణ మండపం, హన్మకొండ నుంచి. రంగారెడ్డి జిల్లా యాచార మండలం ధర్మన్నగూడలో గ్రామ సభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని గ్రామసభ తీర్మానించింది. ఇప్పటికీ అద్దె భవనాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఉందని, ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలన్నారు. నిస్వార్థంగా గ్రామాన్ని అభివృద్ధికి పాటుపడుతున్నామని సర్పంచ్ పండుగ పద్మావతి తెలిపారు. గ్రామంలో యువజన సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. అట్లాగే పార్సెంట్ అక్కడికి వస్తే కూడా నిబంధనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మీ దగ్గర ఏమైనా మేము చేయలేని పనులు ఏమైనా ఉన్నా, మీ దగ్గర ఇంకేమైనా మిగతా సమస్యలు ఉన్నా మా దృష్టికి తెస్తే పాలక మండలిలో తీర్మానం చేసి మీకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపిస్తామని మనం చేసుకుంటూ ముగించుకుంటాం. బాధ్యత నేను ఇప్పుడు చెప్తున్నాను. అంతే మన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సరే అధ్యక్ష, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళా కళాకారులు ఆకట్టుకున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన 20 మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పు వాయించారు.
ఉపాధి ఉన్నప్పుడు డప్పు కళాకారులుగా, తర్వాతి రోజుల్లో వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తామని మహిళా కళాకారులు తెలిపారు. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నామని, తమకు ఉపాధి దొరుకుతుందన్నారు. డప్పు కళా బృందం అని చెన్నకేశవ స్వామి అని పేరు పెట్టుకున్నాము. మాకు మాస్టరు దేవ మాస్టరు 8 సంవత్సరాల నుండి నేర్పిండు. మాకు నేర్పితే ఇప్పుడు అదే ప్రోగ్రాములు చేస్తున్నాము. ఈ వినాయకుని కాడికి, దుర్గమాతకు, ఇట్లా ఎలక్షన్లకు దేనికైనా పోతాము. ఇప్పుడు హైదరాబాద్ దాకా పోయినాం. మేము పాట షూటింగ్ కూడా చేస్తున్నాము. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది మేము ఈ డప్పులు కొట్టబట్టి. మేము దీని మీదనే ఉపాధి చేసుకుంటున్నాం. ఇక ఎక్కువనైతే ఏం ప్రోగ్రాంలు అయితే ఇక అత్తనే చేస్తాము. తర్వాత ఖాళీ ఉంటాడు. ఇక మా మాస్టరే తీసుకొస్తాడు మాకు ప్రోగ్రామ్స్లని. మేము గత 8 సంవత్సరాల నుండి ఉపాధి ఇదే కళాకారుల బృందం నేర్చుకుంటున్నాము. మా మాస్టర్ వచ్చేసి దేవ మాస్టరు. మేము గత 8 సంవత్సరాల నుండి ఇదే కొనసాగిస్తున్నాము. మేము ఏ ప్రోగ్రాంలు అయినా చేయగలుగుతాము. ప్రతి దానికి దేనికైనా వెళ్ళగలుగుతాము. ఖాళీ ఉన్నప్పుడు మేము వ్యవసాయం అది చేసుకుంటున్నాము. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలం గొల్లాపూర చెరువులో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథి పక్షులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పక్షుల అందాలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. పక్షులను సంరక్షించడానికి చర్యలు చేపట్టారు అటవీ అధికారులు. రాష్ట్రంలో అడవుల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. దీని ప్రభావంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్రమైన ఎండలు, సకాలంలో వర్షాలు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ స్థలాలు, గ్రామ పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారులు, R&B రోడ్ల వెంట విరివిగా ముక్కలు నాటాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అక్రమంగా చెట్ల నరికివేత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో మొక్కల పెంపకానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి దగ్గర జాతీయ రహదారులతో పాటు R&B, GP రోడ్ల వెంట ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలన్నింటిలో మొక్కలు నాటారు. చెట్ల సంరక్షణ ఫారెస్ట్ శాఖదేనని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఈ చెట్ల సంరక్షణ కోసం ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో జాతీయ రహదారి వెంట పెద్ద ఎత్తున హోటళ్లు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడుతున్నాయి. వ్యాపార స్థలాలు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో కొందరు యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రే భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పర్యవేక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, తరువాత నామమాత్రపు జరిమానాలు విధించి విషయాన్ని ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. R&B, GP రోడ్ల వెంట ఉన్న చెట్లకు కూడా సరైన రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల వెంబడి, రహదారుల వెంబడి, ముఖ్యంగా ఏంటంటే చిట్యాల నుంచి మునుగోడు పోయే రహదారిలో ఉరుమట్ల గ్రామం ఈ మధ్య వచ్చే రోడ్డులో 2 కిలోమీటర్ల మేర దాదాపు 200-300 చెట్లని అతి దారుణంగా రాత్రికి నరికేసిరు. అది ఎంత దారుణం అంటే అసలు రేపు వచ్చేది ఎండాకాలంలో ఏంది రోడ్ల పొడ పోయేటోళ్ళు సేద చేయాలన్నా, ఈ పశువులు మేతలు ఏమన్నా ఉండి చూసుకోవాలన్నా కూడా వారు చూసుకునే పరిస్థితి లేదు. దయచేసి ఏంటంటే ఫస్ట్ మొట్టమొదలు దీంట్లో చర్యలు తీసుకోవాల్సింది అధికారుల పైన. నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు. ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మనమే చెట్లు పెడతాం, మనమే నరకమంటాం. ఇదే న్యాయం? పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అనే దాన్ని మనం దాన్ని పాటిస్తున్నాం. దయచేసి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వ అధికారులపైన ఫస్ట్ చర్య తీసుకుంటే ఆటోమేటిక్గా ఎవరు కూడా చెట్లు ముట్టుకోవడానికి సాహసించరు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెట్లను వివిధ సాకులు చూపిస్తూ కొందరు సెక్రటరీలు దొంగచాటుగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెంట్ లైన్ పేరిట పెద్ద వృక్షాలను జేసీబీల సహాయంతో ఇష్టానుసారంగా తొలగిస్తున్న ఘటనలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే R&B రోడ్డులో కరెంట్ లైన్ పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 30 ఏళ్ల వయసున్న వేప చెట్లతో పాటు హరిత
హరితహారం కింద నాటిన వందలాది చెట్లను తొలగించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కరెంటు లైన్లకు ఇది తక్కువ, ఇది అడ్డం వస్తుందని ఒకటి చెప్పి అవతల ఇంకొక ఆయన గురించి అవతల పెద్ద చెట్లను దగ్గర 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద వేప చెట్లని నరికేయడం జరిగింది. చెట్లను నాటిందే మన చెట్లు ప్రాణవాయువు. ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు వెనకటి నుంచి అప్పటి నుంచి కూడా చెట్లని నాటడం జరుగుతున్నది. డబ్బులు వెచ్చించి దాని పోషణ గురించి కానీ దాన్ని సంబంధించిన ఎన్నో విధాలుగా డబ్బులు వెచ్చించి చెట్లను సాధడం జరిగింది. చెట్లు పెద్దగా ఇదైనాక ఈ ఒకరి స్వార్థం గురించి ఈ చెట్లను నరికివేయడం జరుగుతుంది. ఇది తప్పు. ఇది గ్రామ పంచాయతీ చూస్తూనే ఏమంటారు, సర్కారు చూస్తూ నిద్రపోతున్నది. ఇది తప్పు. దీని మీద ఈ పని చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గ్రామస్తులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే మార్గంలో ఉరుమడ్ల శివారులో ఆర్ఎన్పి రోడ్డు వెంట ఉన్న పచ్చని చెట్లను ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు కొత్త కరెంట్ లైన్ ఇవ్వాలనే కారణంతో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 2 కిలోమీటర్ల మేర జేసీబీతో తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు ఒక 2 కిలోమీటర్ల మందం, దాదాపు ఒక 200 చెట్లని హరితహారం కింద పెట్టిన చెట్లని నా సొంత స్వలాభం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం నరికివేయడం జరిగినది. వారిపైన చర్య తీసుకోవాలని మేము ఫారెస్ట్ ఆఫీసర్లకు ప్లస్ కలెక్టరేట్లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి ఇప్పటివరకు స్పందన లేదు. దాంతోపాటు చెట్లు నరికిన దాదాపు 200 చెట్లను నరకడం జరిగింది. ఇరువైపులా ఉన్న చెట్లను దాదాపు ఇదివరకు మేము పోతుంటే ఎండాకాలం, వచ్చే సీజన్ ఎండాకాలం నీడ కూడా ఉపయోగపడేది. కొద్దిసేపు చిన్నపిల్లలను తీసుకొని బైక్ల పైన కానీ బండ్లపైన పోతులు సేద తీరేవారు. ఇప్పుడు అది లేకుండా కూడా చెట్లని నరికి పర్యావరణాన్ని కాలుష్యం చాలా దెబ్బతీస్తున్నారు. కావున ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాతావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నారు. పొల్యూషన్ చెట్ల నరికివేతలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఫారెస్ట్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వ లేదా వ్యక్తిగత భూమిలో ఉన్న ఏ చెట్టునైనా నరికేందుకు ఫారెస్ట్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరి. అనుమతి లేకుండా చెట్లు నరికితే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ మరియు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణ వంటి అభివృద్ధి పనులకైనా ఫారెస్ట్ క్లియరెన్స్ తప్పనిసరి. ఫారెస్ట్ నిబంధనల ప్రకారం ఒక చెట్టును అనుమతి లేకుండా నరికితే ఆ చెట్టు విలువకు 5 రెట్లు జరిమానా విధించడంతో పాటు 100 రోజుల వ్యవధిలో సుమారు 300 మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఫారెస్ట్ శాఖకి అప్పగించాల్సి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమ్ముకున్నటువంటి పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఫారెస్ట్ వాళ్ళని కానీ విద్యుత్ అధికారులను ఏఈ కూడా ఆ రోజు మీరు ఏ విధంగా ఇచ్చినట్టు మాకు ఆ సోలార్ కానీ ఎలాంటిది మేము సంబంధం లేదని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది కూడా ఈ చెట్లు నరికివేత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎవరైతే ఈ ఇంత విధ్వంసానికి పాల్గొనేటువంటి పంచాయతీ కార్యదర్శి, ఆర్ఎన్బి, సంబంధిత ఫారెస్టు, విద్యుత్ ఏ అధికారులు ఉన్నా కూడా తక్షణమే వీళ్ళందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఈ వృక్షాలను ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ నుండి రోడ్డు భద్రత నుండి పెట్టినటువంటి వృక్షాలు, పెద్ద వృక్షాలు నరికివేసినటువంటి వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని త్వరలోనే కలెక్టర్ గారిని కలుస్తాం. ఈ వీళ్ళందరిపై చర్యలు తీసుకొని నష్టపరిహారంతో పాటు శాఖకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ నుంచి అందాక యాప చెట్లు, చల్లటి నీడనిచ్చే చెట్లని ఇన్నవా ఈ నుంచి అందాక మేము కాలినడకన చిన్నపిల్లలు వస్తున్నా కూడా రేపు వచ్చేది ఎండాకాలం. ఇంకొక 15 days 1 month అయితే ఎండలు ముదురుతాయి. ఈ నుంచి నడుచుకుంటూ రావాలన్నా కూడా, నడుచుకుంటూ పోవాలన్నా కూడా, చిన్నపిల్లలు కానీ ఆడి మనుషులు కానీ ఎవరైనా నడుచుకుంటూ పోవాలన్నా కూడా ప్రాబ్లం. చల్లటి నీరు ఉండేది. అవి కూడా అంత మంచి చెట్లని మొత్తం చూస్తుంటే ఎంత ఘోరంగా అంటే మహాఘోరంగా వ్యాపారానికి ఉపయోగించి కొడుతున్నా. నాకు ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, ఏ పర్మిషన్ లేదు, ఎవరు లేరు. పర్మిషన్ ఉన్న వాళ్ళు అయితే బాధాపుతో చెప్పాలి కదా. అందరికి కంప్లైంట్ చేసినాం మేము. సెక్రటరీ కంప్లైంట్ చేసి సెక్రటరీ నాకు తెలియదు అంటాడు. ఊళ్ళో ఉన్న సెక్రటరీకి ఎట్టా తెలియదండి? దగ్గరుండి మా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ మేము కొట్టించినామని చెప్తారు. మేము వాళ్ళు కొట్టిస్తే ఇవన్నీ కొట్టిస్తారు. మామూలుగా కొమ్మలు జరుగుతారు. చెట్లు మొదల కాడికి అయితే కొట్టి అమ్ముకోరు కదా. ఇది ఎవడు అసలు పట్టించుకుంటే నాదుడే లేడు. ఇది మీ ప్రెస్ ద్వారానైనా అందరికీ అనుకుంటే అధికారులు దిగి వస్తారని మీకు మనవి విన్నవించుకుంటున్నాం. నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నామమాత్రపు జరిమానాలతో అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.